నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. మనుబోలు ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రత్యేక అధికారి మరియు ఉద్యాన శాఖ ఏడీ అనురాధ. ఈ కూరలు మీరైతే తింటారా? విద్యార్థినీల కడుపు మార్చే హక్కు మీకెవరిచ్చారంటూ డక్కిల్లోని బాలిక గురుకుల కళాశాలను తనిఖీ చేసి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ట్రస్ట్ సేవలు అభినందనీయం. మనుబోలులోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందికి జనపనార సంచులు పంపిణీ చేసిన ఎంపీపీ వజ్రమ్మ, తహసీల్దార్ రమాదేవి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువయ్యున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ప్రత్యేక అధికారి మరియు ఉద్యాన శాఖ ఏడీ అనురాధ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. మనుబోలు ప్రాంతంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రత్యేక అధికారి మరియు ఉద్యాన శాఖ ఏడీ అనురాధ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి అవసరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా అనురాధ తదితరులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే 24 గంటల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం అవసరమైన గోతాల రవాణాను ప్రభుత్వమే సమకూరుస్తుందని తెలిపారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని వారు వివరించారు. కలెక్టర్ గారు మనుబోలు మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా అనురాధ మేడం చేసినారు. కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయో లేదో, ధాన్యం రైతులు ఏ విధంగా ధాన్యాలు అమ్ముకుంటున్నారనే పని మీద మేడం గారు మనుబోలుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో పాలపు రవీంద్ర వరి కోతలు జరగడం జరిగింది. వారు కేఎన్ఎం వెరైటీని RNR 15 వేయటం జరిగింది. దానికి దాదాపు 10 ఎకరాలు వేయటం జరిగింది. దానికి బయట మార్కెట్లో 20,000 ఉండటం వల్ల బయట అమ్ముకుంటామని తెలియజేయడం జరిగింది. ఒకవేళ కానీ రేటు కానీ తగ్గినట్టయితే మా కొనుగోలు కేంద్రం ద్వారా మీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని మేడం గారు ఆ రైతుతో మాట్లాడి మా రైతుకి ధైర్యం చెప్తారు. ఇందులో గౌరవ తహసీల్దార్ గారు అట్లనే ఎంపీడీ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అట్లా మా విఏలు, ఆర్ఐలు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. మన మన గవర్నమెంట్ తరఫున పుట్టికి 850 కేజీలకి 20,306 రూపాయలు, 300 రూపాయలు తక్కువకి బయట మంచి మార్కెట్ ఉండటం వల్ల బయటకి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, ఏఓ వెంకటకృష్ణయ్య, విఆర్ఓలు నాగార్జున రెడ్డి, నాగేంద్ర కుమార్, విఐఏ శివకుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కూరలు మీరైతే తింటారా? చాలీ చాలని భోజనం పెట్టి విద్యార్థుల కడుపు మార్చే హక్కు మీకెవరిచ్చారు? ఇది పప్ప లేక రసమా? మీ బిడ్డలకైతే ఇలానే వడ్డిస్తారా అంటూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. డక్కిల్లోని బాలికల గురుకుల కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డక్కిలి బాలయోగి గురుకుల కళాశాలను వెంకటగిరి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సోమవారం మధ్యాహ్నం గురుకుల కళాశాలకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న లోపాలను గుర్తించారు. విద్యార్థినీలకు ఉదయం పాలు, గుడ్లు, స్నాక్స్ ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ అవేమీ ఉండడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 450 మందికి గాను 100 మందికి కూడా సరిపడే కూరగాయలు లేవు.
మరి ఇంత దారుణమా అని అసహనం వ్యక్తం చేశారు. గురుకుల కళాశాలలో జరుగుతున్న దారుణాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా తనిఖీ చేయాలని కోరుతామన్నారు. గురుకుల కళాశాలలో పనిచేస్తున్న అందరినీ ప్రక్షాళన చేసి మంచి ఉద్యోగులను నియమిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినులకు మంచి ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన మెనూను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆచరణలో విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర హెడ్ క్వార్టర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పేద పిల్లలందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటారు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చదువుకునేటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తో వాళ్ళకి మెనూ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఉదయంతో పాలు గాని గుడ్డు గాని మధ్యాహ్నం ఏ రోజు ఏం పెట్టాలని కూడా మెనూ ఇచ్చాడు. కానీ ఈ హాస్టల్లో అవేవి మెయింటైన్ చేయట్లే. 450 మంది 70 మంది పిల్లలు ఉంటే ఈరోజు 450 మంది పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారు, హాస్టల్లో ఉన్నారు. అయితే ఏమేమి చేశారని చూస్తే మెనుకు దానికి సంబంధం లేదు. ఏదో పప్పు అన్నారు, పప్పు కాదు, అవి రసంలాగా పప్పు సారు ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూర లేదు, తాళింపు అంతా చూస్తే 450 మంది పిల్లలు పెట్టాల్సింది మరి కూరలు 100 మంది కూడా చాలా. అంటే ఈ హాస్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 450 మంది పెట్టాల్సినటువంటి బిడ్డలకి 100 మందికి కూడా చాలకుండా రాత్రి చేసిన రసాన్ని వాళ్ళ పిల్లలు రసం పోశారు. ఇంకా ఎక్కడున్నాం దీనిలో అర్థమవుతా ఉంది. ఒక పక్క మన ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు, ఎందుకు తెలుసుకోవడం లేదు, అర్థం కావడం లేదు. ఈరోజు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మరి ఈ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా కళ్ళెదురు చూశాడు. 450 మంది పిల్లలకి 100 మందికే సరిపోయింది. అది కూడా ఒక గంట అది వేస్తే ఆ కూర వేస్తే పప్పు కాదు, అది కూడా రసం లాగా ఉంది. పిల్లలకి రసం పోశారు, ఆ రసం కూడా చాలినట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి చర్యలు చేపట్టి దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం పిడూరుపాలెంలో సీనియర్ టీడీపీ నేత వెంకటకృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా వెంకన్నపాలెం బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి తండ్రి రంగారెడ్డి మృతి చెందడంతో ఎమ్మెల్యే వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం అదే గ్రామంలో టీడీపీ నేత దయాకర్ రెడ్డి తల్లి దొరసానమ్మ మృతి చెందడంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, అడపాల శివకుమార్ రెడ్డి, శేఖర్ నాయుడు, హనుమంత నాయుడు, మహేంద్ర తదితరులు ఉన్నారు. ఈ స్పాట్ ఎక్కువ డ్యామేజ్
దొరికింది. కాంప్లికేషన్ కూడా లేదు. నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఒక 30-40 డేస్ డౌన్ అవ్వడం. ఇది లాస్ట్ 4 ఏళ్ళ నుంచి డౌన్. ఇది కూడా రికవర్ అవుతుంది. ప్లాస్టిక్ సంచుల నిషేధంలో ట్రస్ట్ సేవలు అభినందనీయమని తహసీల్దార్ రమాదేవి కొనియాడారు. మనుబోలులోని మండల పరిషత్ రెవెన్యూ కార్యాలయాల్లో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనపనార సంచులను ఎంపీడీఓ వజ్రమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనుబోలులోని రెవెన్యూ మరియు మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీ వజ్రమ్మ చేతుల మీదుగా జనపనార సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మరికొందరు మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల నిషేధానికి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ట్రస్ట్ సభ్యులు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అధికారులు సిబ్బందికి బ్యాగులు అందజేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సేవానాథం ట్రస్ట్ తరఫున మనకి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు మన ఆఫీస్లో అందరికీ జూట్ బ్యాగ్స్ పంపిణీ చేయడం అనేది జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ప్లాస్టిక్ని నిర్మూలించడం కోసంగా ప్రధాన ధ్యేయంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ ని వాడడం తగ్గించి ఇలాంటి జూట్ బ్యాగ్స్ వాడాలని. ఈ కార్యక్రమంలో ఏవో ముజిబున్నీసా, సీనియర్ జూనియర్ సహాయకులు సునీల్ కుమార్ రెడ్డి, రమేష్, డిఓ వెంకటేశ్వర్లు, విఆర్ఓలు నాగార్జున రెడ్డి, నాగేంద్ర కుమార్, మురళీధర్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ రహిత సమాజమే లక్ష్యమని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, ఎంవి రమణ తెలిపారు. డ్రగ్ అంతం ప్రజా సంఘాల పంతం అన్న నినాదంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కళాజాత మనుబోలుకు చేరుకుంది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, కార్యదర్శి మస్తానమ్మ, షాహీనా బేగం, కన్నయ్య, దేవదానం, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీ బిడ్డల్ని కాపాడుకునే పరిస్థితి జరిగింది. ఇలా చెప్పుకుంటా బొమ్మల దిబ్బలో కూడా గురి చేసి ఆ తర్వాత ఆ అమ్మాయికి ముఖ్య కారణాలు చేస్తూ ఉన్నారు. ఒక నెల్లూరు వంటి ప్రజలు మండలం ప్రజా సంఘాల తరఫున స్వాగతిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈ మన మండలంలో కూడా అనేకమైనటువంటి గ్రామాల్లో ఈ గంజాయి డ్రగ్స్ చాప కింద నీరులా వ్యాపిస్తూ ఉంది. ఈ గంజాయిని ఈ యొక్క డ్రగ్స్ని అరికట్టాలని చెప్పేసి ఈ యొక్క మండలంలోని ప్రజలు కూడా ప్రతినబూని పెంచిలయ్య ఏ విధంగా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించాడు. ఆయన యొక్క స్ఫూర్తిని మన మండల ప్రజలు కూడా తీసుకొని ఈ గంజాయిని ఈ యొక్క డ్రగ్స్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మునుగోలు ప్రజా సంఘాల తరఫున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా డ్రగ్స్ గంజాయి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ, 24, 25 తేదీల్లో ఈ యొక్క ప్రచార జాత ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార జాత ఈరోజు ఉదయం 9 గంటలకి నెల్లూరు రూరల్ ప్రాంతమైనటువంటి ఆర్టీటీ కాలనీలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి పేరుతో అనేక మంది యువకుల్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో రోజుకో హత్య జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ హత్యల వెనకంతా కూడా గంజాయి డ్రగ్స్ తీసుకున్నటువంటి కారణం ఈరోజు పోలీసులు చూపిస్తూ ఉన్నారు. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పెంచిలే అనేటువంటి ఒక వ్యక్తి ఏదైతే ప్రజానాట్యమైనటువంటి పెంచిలే అనేటువంటి వ్యక్తిని ఈ గంజాయి రూపమాపడానికి ఆర్టీడీ కాలంలో కమిటీ చేసినందుకు ఏదైతే గంజాయి డ్రగ్స్ మాఫియా గోండాల ద్వారా హత్య చేసినటువంటి పెంచిలేకి న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కానీ కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఏదైతే నవంబరు 28 గత సంవత్సరం నవంబర్ 28 ఆర్టీటీ కాలనీ బాగుండాలి, ఆర్టీటీ కాలనీలో ప్రజలు బాగుండాలి,
ఈ చెడు వ్యసనాలకు యువత బలి కాకూడదు, ఇక్కడ గంజాయి మహమ్మారి ఉండకూడదని ఏదైతే పోరాటం చేశాడో ఆ పెంచలైన ఆ రోజు గంజాయి మూకలు హత్య చేయడం జరిగింది. ఆ ప్రాంతం నుంచే ఈరోజు డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార జాతాను పెంచలయ్య గారి భార్య చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అధికార పార్టీలు మద్యం మత్తు పదార్థాలను అరికట్టడంలో కానీ మహిళల మీద మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలను అరికట్టడంలో కానీ అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించడంలో గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండల కాల శిలువ ధ్యానములు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి మన శిలువను మోసుకుని క్రీస్తును అనుసరించుట అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘం కాపరి ఎం ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఆభరణాలైనటువంటి విగ్రహాలను వదిలేసి దేవుని దగ్గరకు దేవుని ఆరాధించడానికి వచ్చిందో ఈరోజు మనం కూడా మన సమయం ఎంతో విలువ కలిగింది. అందులో ఈ పట్టణంలో ఉన్నాం, మనకి చాలా మంది ఆఫీసర్లుగా ఉంటున్నారు. వాళ్ళ సమయాన్ని ఈ దేవుని వాక్యం వినుటకు, దేవుని ఆరాధించుటకు ఈ 40 దినాలు వచ్చేవారిని చూస్తున్నాం. ఆ సమయం ఎంత విలువైంది అయినప్పటికీ ఆ సమయాన్ని సమాధి చేసి దేవుని కొరకు, దేవుని స్తుతించుట కొరకు వస్తున్న బిడ్డలు ఎంత గొప్పవారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఎంతో ధన్యులని. ఈరోజు వాక్యంలోకి వస్తాను. నేను సమయం వృధా చేయాలనుకోవట్లేదు. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము సిలువనెత్తుకుని వెంబడించడం. ఈ లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదివినప్పుడు అక్కడ ఆ వచనంలో ఏం చెప్తుందనంటే, ఎవడైనను నన్ను వెంబడింపు కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఈ మాట చూస్తే నేను దీన్ని 4 భాగాలుగా విభజించా. 1, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. 2వది, తన్ను తాను ఉపేక్షించుకొని. ఈ ఉపేక్షించుకొని అని ఎత్తుకుని ప్రతి దినము నన్ను వెంబడింపవలను అని చెప్పిన మాటకి ఈ దానియేలు గ్రంథాన్ని ఎందుకు తీసుకున్నాడని పలువురిలో ఒక మాట ఉండొచ్చు. ఎందుకని మనం చూద్దాం. మొట్టమొదట, శ్రమ అని తెలిసినా కూడా భయభక్తులుగా జీవించిన దైవభక్తులు. నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట, శ్రమ అని తెలిసినా కూడా భయభక్తులుగా జీవించి దేవుని వెంబడించిన దైవభక్తులు ఏంది అని మనం చూద్దాం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో లోకశాంతి కోసం 900వ మహా నవావరణ హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆది దేవత ప్రతి దేవత సహిత మహా నవావరణ హోమం, మహా పూర్ణాహుతి పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం, విశేష పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.
संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దేశిరెడ్డి దామోదర్ రెడ్డి అమలా వ్యవహరించారు.
మూతం ఎందుకు తీసేటప్పుడు? ఈరోజే స్వామి భక్తులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. మనుబోలు ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రత్యేక అధికారి మరియు ఉద్యాన శాఖ ఏడీ అనురాధ. ఈ కూరలు మీరైతే తింటారా? విద్యార్థినీల కడుపు మార్చే హక్కు మీకెవరిచ్చారంటూ డక్కిల్లోని బాలిక గురుకుల కళాశాలను తనిఖీ చేసి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ట్రస్ట్ సేవలు అభినందనీయం. మనుబోలులోని రెవెన్యూ మండల పరిషత్ కార్యాలయాల్లో శ్రీ సేవానాథన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందికి జనపనార సంచులు పంపిణీ చేసిన ఎంపీపీ వజ్రమ్మ, తహసీల్దార్ రమాదేవి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువయ్యున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.